ఇజ్రాయెల్ హమాస్ మధ్య గతేడాది అక్టోబర్ నుంచి యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకు తెలిసిందే. గతేడాది నుంచి కూడా ఈ ఇరు పక్షాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే లెబనాన్లోని హమాస్ ఫైటర్లకు ఇరాన్ పరోక్షంగా మద్దతు తెలుపుతుందంటూ ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం ఏదైతే సిరియాలోని డమాస్కస్లో ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఒక దాడి జరిగినట్టుగా ఇరాన్ చెప్తోంది. ఇరాన్ రాయబారి కార్యాలయం వద్ద జరిగినటువంటి ఈ దాడికి ఇజ్రాయెల్ పూర్తి బాధ్యత అంటూ ఇరాన్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇజ్రాయెల్పై విరుచుపడింది, తమ ఉన్నతాధికారిని హత్య చేశారంటూ ఇరాన్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా గత వారం 200 డ్రోన్లు క్షిపణులతో ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుపడింది. దానికి ప్రతీకార దాడిగానే ఇప్పుడు ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత పెరిగితే దీని పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోలేని విధంగా ఉన్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనపడతా ఉంది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా పడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎక్కడికి దారి తీయబోతుందనే అంశంపై కూడా ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి కూడా దృష్టి సారించిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా ఇజ్రాయెల్ చాలా సైలెంట్గా ఉంది. ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ చెప్పింది. కానీ ఈ దాడులు ఏ రూపంలో ఉంటాయి, ఎప్పుడు చేస్తానని మాత్రం ఎవరు ఊహించని పరిస్థితి. ఒక్కసారిగా గురువారం అర్ధరాత్రి అలాగే శుక్రవారం ఈ రెండు రోజుల్లో కూడా ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుపడ్డ పరిస్థితి. ముఖ్యంగా అటు ఇరాక్ సరిహద్దుల్లోనూ అలాగే ఇరాన్ సిరియా సరిహద్దుల్లో ఈ 3 ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఏదైతే ఇరాన్ అణుధార్మిక కార్యకలాపాలు చేపడుతుందో ఇస్ఫహాన్ నగరం ప్రాంతంలో కూడా ఈ దాడులు చేసినట్టుగా ఇరాన్ మీడియా వెల్లడించింది. భారీ శబ్దాలు పేలులు సంభవించినట్టుగా తెలిసింది. అయితే ఎంత మేర ప్రాణ ఆస్తి నష్టం జరిగిందనేది కూడా పూర్తి స్థాయిలో సమాచారం అయితే ఇంకా లేదు. దీనికి సంబంధించి ఓవైపు ఉద్రిక్తత తలెత్తడంతో ఈ ప్రాంతాల్లో ఏం జరగబోతుందని కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా దృష్టి సారించిన పరిస్థితి. ఈ 2 ప్రాంతాల్లో కనుక యుద్ధం ముదిరితే అది ఎక్కడికి దారి తీయబోతుంది, ఏం జరగబోతుందని మాత్రం ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కనపడుతోంది. ఇరాన్ టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఇటు ఇరాన్కు హిజ్బుల్లా ఉగ్రవాద శిబిరాలపై మద్దతిస్తున్న శిబిరాలపై బాంబింగ్ కొనసాగుతుంది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో IRGC టార్గెట్గా బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. రఫాలో జరిగిన దాడిలో 5 చిన్నారులు సహా 8 మంది మృతి చెందారు. దక్షిణ లెబనాన్లోని అల్ మన్సౌరి ఇటారున్ ప్రాంతాల్లో హిజ్బుల్లా క్యాంపులపై వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో 2 ఉగ్రవాదులను చంపేశారు ఇజ్రాయెల్ సైన్యం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ 85వ పుట్టినరోజున ఇజ్రాయెల్ ఈ దాడులు కొనసాగించడం కోసం అణు కార్యక్రమాలు జరిగే ఆగ్నేయ జెర్జైన్ ప్రాంతంలో శత్రు విమానాలు డ్రోన్లను నేలమట్టం చేసే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ యాక్టివేట్ చేసింది. ఈ అణు కేంద్రంలో చైనా సరఫరా చేసిన స్వల్ప స్థాయి అణు పరిశోధన రియాక్టర్లు పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడి చేసినట్టుగా ఇరాన్ ఆరోపిస్తుంది. మొత్తం మీద ఇటు ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలో కూడా పేలుళ్లు సంభవించినట్టుగా తెలుస్తోంది. బాబీలోన్ సమీపంలోని సైనిక స్థావరాల దగ్గర కూడా భారీ శబ్దాలతో పేలుళ్లు జరిగినట్టు తెలుస్తుంది. అయితే
ఈ పేలుల్లో తమ ప్రమేయం లేదని ఇజ్రాయెల్ చెప్తోంది. ఒక్కసారి అసలు ఈ నేపథ్యం ఏంటి, ఎందుకు జరిగిందో చూద్దాం. ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడితో టెన్షన్ మొదలైంది. ఈ దాడిలో 7 ఇరాన్ అధికారులు సిబ్బంది మృతి చెందారు. ఏప్రిల్ 13న ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. అప్పటి నుంచి 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తున్న పరిస్థితి. మొత్తం మీద الضربة هنا صارت طبيعة طيب మీరు చూస్తున్న ఈ దృశ్యాలు డిస్టర్బింగ్ విజువల్స్. ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది. భారీ క్షిపణులతో ఇజ్రాయెల్ ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేసినప్పుడు మిన్నకుండిపోయింది. కామ్గా ఉన్న ఇజ్రాయెల్, సైలెంట్గా ఉన్న ఇజ్రాయెల్ తిరిగి ప్రతీకార దాడి చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇస్ఫహాన్ నగరం పూర్తిగా అణు కేంద్రాలతో ఇరాన్ అణు రియాక్టర్లకు సంబంధించినటువంటి అణుధార్మిక కార్యక్రమాలు చేపట్టినటువంటి ఇస్ఫహాన్ నగరానికి సమీపంలో, ఎయిర్ బేస్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించినట్టుగా ఇరాన్ మీడియా చెప్తోంది. మొత్తం మీద ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఇరాన్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ పై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిందో గత వారం, దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద మీరు చూసిన దృశ్యాలు, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి దృశ్యాలు, పూర్తిగా మిసైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అలాగే ఇక ఇరాన్ సంబంధించి టెహ్రాన్, అలాగే షిరాజ్, ఇక ఇస్ఫహాన్, ఈ నగరాలకు సంబంధించినటువంటి పూర్తి గగనతలాన్ని కూడా ఇరాన్ మూసివేసిన పరిస్థితి. అక్కడ సంబంధించినటువంటి పౌర వాణిజ్య విమానాలను కూడా రద్దు చేసిన పరిస్థితి. ఇప్పటికే ఇరాన్ తన గగనతల వ్యవస్థను కూడా యాక్టివేట్ చేసింది పూర్తి స్థాయిలో. అక్కడ నుండి గగనతల భద్రతా రక్షణ వ్యవస్థను కూడా యాక్టివేట్ చేసిన పరిస్థితి. మొత్తం మీద పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తలెత్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్న ఆ దృశ్యాలు, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసిన దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి పూర్తి స్థాయిలో. అటు ఇరాక్, సిరియా, అలాగే ఇరాన్, ఈ 3 బార్డర్ల వద్ద ఈ పేలుళ్లు సంభవించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్. ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడులకు సంబంధించిన తాజా దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. ఈ తాజా దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకుపడ్డ దాడులు, అలాగే క్షిపణులతో, పెద్ద పెద్ద క్షిపణులతో ఇక్కడ ఇజ్రాయెల్ విరుచుకుపడ్డ పరిస్థితి మనకు కనబడుతున్న. ప్రస్తుతానికైతే మధ్యప్రాచ్యంలో పూర్తిగా ఉద్రిక్త వాతావరణం, యుద్ధ వాతావరణం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన దృశ్యాలే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య గతేడాది అక్టోబర్ నుంచి యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకు తెలిసిందే. గతేడాది నుంచి కూడా ఈ ఇరు పక్షాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే లెబనాన్లోని హమాస్ ఫైటర్లకు ఇరాన్ పరోక్షంగా మద్దతు తెలుపుతుందంటూ ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితం ఏదైతే
లెబనాన్లోని సిరియాలోని డమాస్కస్లో ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఒక దాడి జరిగినట్టుగా ఇరాన్ చెప్తోంది. ఇరాన్ రాయబారి కార్యాలయం వద్ద జరిగినటువంటి ఈ దాడికి ఇజ్రాయెల్ పూర్తి బాధ్యత అంటూ ఇరాన్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇజ్రాయెల్పై విరుచుపడింది, తమ ఉన్నతాధికారిని హత్య చేశారంటూ ఇరాన్ ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా గత వారం 200 డ్రోన్లు క్షిపణులతో ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుపడింది. దానికి ప్రతీకార దాడిగానే ఇప్పుడు ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత పెరిగితే దీని పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోలేని విధంగా ఉన్న సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనపడతా ఉంది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్లపై కూడా పడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎక్కడికి దారి తీయబోతుందనే అంశంపై కూడా ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి కూడా దృష్టి సారించిన పరిస్థితి కనబడతా ఉంది. ఒక్కసారిగా ఇజ్రాయెల్ చాలా సైలెంట్గా ఉంది. ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ చెప్పింది. కానీ ఈ దాడులు ఏ రూపంలో ఉంటాయి, ఎప్పుడు చేస్తానది మాత్రం ఎవరు ఊహించని పరిస్థితి. ఒక్కసారిగా గురువారం అర్ధరాత్రి అలాగే శుక్రవారం ఈ రెండు రోజుల్లో కూడా ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుపడ్డ పరిస్థితి. ముఖ్యంగా అటు ఇరాక్ సరిహద్దుల్లోనూ అలాగే ఇరాన్ సిరియా సరిహద్దుల్లో ఈ 3 ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఏదైతే ఇరాన్ అణుధార్మిక కార్యకలాపాలు చేపడుతుందో ఇస్ఫహాన్ నగరం ప్రాంతంలో కూడా ఈ దాడులు చేసినట్టుగా ఇరాన్ మీడియా వెల్లడించింది. భారీ శబ్దాలు పేలులు సంభవించినట్టుగా తెలిసింది. అయితే ఎంత మేర ప్రాణ ఆస్తి నష్టం జరిగిందనేది కూడా పూర్తి స్థాయిలో సమాచారం అయితే ఇంకా లేదు. దీనికి సంబంధించి ఓవైపు ఉద్రిక్తత తలెత్తడంతో ఈ ప్రాంతాల్లో ఏం జరగబోతుందని కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా దృష్టి సారించిన పరిస్థితి. ఈ 2 ప్రాంతాల్లో కనుక యుద్ధం ముదిరితే అది ఎక్కడికి దారి తీయబోతుంది, ఏం జరగబోతుందని మాత్రం ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కనపడుతోంది. ఇరాన్ టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఇటు ఇరాన్కు హిజ్బుల్లా ఉగ్రవాద మద్దతిస్తున్న శిబిరాలపై బాంబింగ్ కొనసాగుతుంది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో IRGC టార్గెట్గా బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. రఫాలో జరిగిన దాడిలో 5 చిన్నారులు సహా 8 మంది మృతి చెందారు. దక్షిణ లెబనాన్లోని అల్ మన్సౌరి ఇటారున్ ప్రాంతాల్లో హిజ్బుల్లా క్యాంపులపై వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. గాజాలో 2 ఉగ్రవాదులను చంపేశారు ఇజ్రాయెల్ సైన్యం. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమేనీ 85వ పుట్టినరోజున ఇజ్రాయెల్ ఈ దాడులు కొనసాగించడం కోసమే అణు కార్యక్రమాలు జరిగే ఆగ్నేయ జెర్జైన్ ప్రాంతంలో శత్రు విమానాలు డ్రోన్లను నేలమట్టం చేసే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ యాక్టివేట్ చేసింది. ఈ అణు కేంద్రంలో చైనా సరఫరా చేసిన స్వల్ప స్థాయి అణు పరిశోధన రియాక్టర్లు పౌర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడి చేసినట్టుగా ఇరాన్ ఆరోపిస్తుంది. మొత్తం మీద ఇటు ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలో కూడా పేలుళ్లు సంభవించినట్టుగా తెలుస్తోంది. బాబీలోన్ సమీపంలోని సైనిక స్థావరాల దగ్గర కూడా భారీ శబ్దాలతో పేలుళ్లు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పేలుల్లో తమ ప్రమేయం లేదని ఇజ్రాయెల్ చెప్తోంది. ఒక్కసారి అసలు ఈ నేపథ్యం ఏంటి, ఎందుకు జరిగిందో చూద్దాం. ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడితో టెన్షన్ మొదలైంది. ఈ దాడిలో 7 ఇరాన్ అధికారులు సిబ్బంది మృతి చెందారు. ఏప్రిల్ 13న ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. అప్పటి నుంచి 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తున్న పరిస్థితి. మొత్తం మీద الضربة هنا صارت هذه
ఎస్, మీరు చూస్తున్న ఈ దృశ్యాలు డిస్టర్బింగ్ విజువల్స్ ఇరాన్ పై